చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్షికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక మొత్తం మీద మాజీ మంత్రి కేటీఆర్ అయితే తగ్గేదే లేదంటున్నాడు కదనులా ఇటు ఖమ్మం జిల్లా పర్యటనకు పోయిండే ఊసే ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఏం ఫాయిదావా మేము ఉన్నప్పుడు ఎట్లుండే ఖమ్మం జిల్లా ఇప్పుడు ఎట్లున్నది ముగ్గురు మంత్రులు ఉన్నా ఏ ముచ్చట సరిగ్గా లేదు 3 పొయ్యిరాళ్ళు ఉన్నట్టే ఉన్నారు కానీ ఏం ఫాయిదా లేదు అయినా ఇప్పుడు ఓట్లు పెట్టినా కూడా 100 సీట్లతో మళ్ళీ కార్ పార్టీ గెలుస్తుంది ఏమనుకుంటారు ఏం కథ అని కాంగ్రెస్ వాళ్ళ మీదకి కసునలు వేసిండు అనుకో రాదురి ఇక అందులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక మనం తయారుగా ఉండాలి కార్ పార్టీని గెలిపించుకుంటుంది అందుకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అన్నీ మనమే గెలవాలి కాంగ్రెస్ వాళ్ళదంతా ఒట్టిదే ఉంది మీద మిటమిట లోట గీల మాటలు ఇంటే 60 అయిపోయింది కాంగ్రెస్ పని అని ఇక కత్తులు కారాలు మిర్యాలు ఒకటే పారి నూరిని అనుకో రాదురి కాంగ్రెస్ వాళ్ళ మీదకి ఎందుకంటే అసలే కేటీఆర్ కదా కారు పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలే పడదా అందులో కమలం పార్టీ వాళ్ళ పని ఉత్తదే అని కూడా మళ్ళీ ముచ్చట చెప్పుకొచ్చిండు ఈ తేప ఎలికలు పుసుక్కున పెట్టాల్సి వస్తే కారుది మన ఇటు కాంగ్రెస్ వాళ్ళది మన కమలం పువ్వు వాళ్ళది ఒట్టిదే అవుతుంది ఏమిట్లా గొర్రగారని చెప్పుకొస్తున్నాడు ఏం సర్కార్ ఇది సర్కార్ పాలనే మన చక్కదనం ఉన్నదా 10 ఏళ్ళున్నాం ఒక్క రీమార్కు సుతలేదు గీలు చూడుండ్రి వచ్చిన కాంచెల్లి ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మీద నిప్పులు ఇక కరిగిండనుకో రాదురి మొత్తానికైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికొచ్చినంత కోపం ఉంది అంత ఇబ్బందిగా ఉంది మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు అదే విధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది అట్లాగే మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది ఎందుకంటే మీ జిల్లాలోనే ఈ అవకాశం ఎక్కువ ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఏమైతుందో ఇటు రేవంత్ రెడ్డికి అటు బీజేపీకి బగ్గ తెలుసు 100 సీట్లతోటి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళా ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్న ఎసొంటి ఉపయోగం లేదు అని చెప్పి ఎక్కడికక్కడ కర్రుగాల్చి వాత పెట్టినంత పని చేసిండు చూడుండ్రి ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇది వాస్తవం ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈ రోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది గుర్రం విలువ తెలవాలంటే అప్పుడప్పుడు గాడిదని కూడా చూడాలి కదా ఇవాళ అందుకే కాంగ్రెస్ అనే గాడిద ఇవాళ తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకం చూసి మరి రైతులు గుండెలు బాదుకుంటా ఉన్నారు చూస్తున్నారు మీరు మీ జిల్లాలో 3 మంత్రులు 3 మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు బాంబులేట్ అయిపోయింది పాపం ఇక గదన్నట్టులా ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గీన్ తరుచుకోకపోతే ఎట్లుంటది చెప్పుండ్రి ఇక మేమున్నప్పుడు గమ్మతుండే మీరచ్చినాక మంచిగా లేదని ఎవరి అధికారంలో ఉన్న సుత గిదే మాట మాట్లాడతారు ఇక ఎవరు ఎక్కడొచ్చినా ఎవరు అధికారంలోకి ఎక్కినా కొన్ని జాగాలలో ఏడేసిన గొంగడి గాడినే ఉన్నట్టున్నది సారు అని చెప్పి పబ్లిక్ అనుకత్తున్నమాట ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చిండుర్రా కాంగ్రెస్ మోసాలను జనాలకు పట్టుకపోదాము అని చెప్పి మొత్తానికైతే గీతీరుగా మాట్లాడుకోవచ్చు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ ఏమున్నది పోయిన తేప ఇరిగేషన్ మందికి ఏమైనా ఈగ్ర ఉన్నదా పోలవరం మీద ఏమైనా పొట్టు ఆలోచన ఉన్నదా ఏమన్నా ఉన్నదా ఏమెరకవా తిన్నావా అంటే తిన్నా ఉన్నావా అంటే ఉన్నా ఏ మంత్రి ఏ దానికి పనిచేసిండో మంత్రులు కూడా తెలియదా మొత్తం ఏమనంటే జగనాలు జగ్గులు అని పెడితిరి ఏపీ అంటేనే పోలవరం అనుకుంటే దాన్ని ఎక్కలేని గతి చేస్తుంది మళ్ళీ మీదికి వెళ్ళి ఇవాళ రేపట్లో మేము చాలా తిప్పల పడ్డామని వచ్చినాన్ని పొంకనాలు కొడుతుంటిరి ఏది మీరు పట్టించుకుంటే ఏ కాడికి అయింది ఆ నిర్వాసితులకు ఏడ న్యాయం జరిగింది పోలవరం కథ ఎంతవరకు వచ్చింది కేంద్రంతో ఏం మాట్లాడిరు ఏమైనా తరీకున్నదా ఏమైనా పనులు నడిచినాయా అని మంత్రి నిమ్మల సరిపోని అరుచుకున్నాడు అనుకో రాదురి ఇక ఒక్కదానికన్నా ఒకదానికి సమాధానం చెప్పేటట్టు ఉన్నది ఆ గాలిపంక పార్టీలు అందుకే గాలికి కొట్టుకపోయారు ఇక ఇప్పుడు ఈ కాంచెలు మరి దానికి ఏమైనా మహర్దశ పట్టబోతున్నది దాని పనులు సురువు చేసినాము ఇక అది మొత్తాన్ని దాన్ని కంప్లీట్ చేసి దాని కథ ఏందో చూపిస్తామని చెప్పని మంత్రి నిమ్మలు అనుకొస్తున్నాడు మరి ఇంకా ఏమేమి అంటుండు ఏమేమి పరిశీలించిండు ఏం కథ అని ఓ పారి పురాగా అరుచుకుంటే మనకు కూడా తెలుస్తుంది కదా నిజమే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మరి జగనాలు ఉన్నప్పుడు ఏం చేసిండు ఇలా పోలవరం ఇంత పొడుగు చెప్పిండు పసలు దాల్తలేవో పసలు వస్తలేవో అంటాడో దిక్కు పెట్టుబడి సంస్థలు నెలకొడతాడు పోలవరాన్ని ఏం చేసింది లేదా ఇక చూడుది
ఎలక్షన్ల ముంగట పరుగులు పెడుతుంది అభివృద్ధి, అన్ని పనులు పక్కాగా చెప్పిన సమయంలా ముంగటికోతాయని ఇక మొత్తం ఉత్తుత మాటలు, గాల్లె మేడలు నీళ్ళల రాత లెక్క చేసిండులా జగనాలు. పోలవరం ప్రాజెక్టుల పనులు సుత లేట్ అయ్యేందుకు పోయిన గాలిపంక పార్టీ సర్కారే కారణమని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు దండిగా విమర్శించుకొచ్చిండు. పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ రద్దు కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి. ఇక పోయిన పంక పార్టీ ఉన్నప్పుడు ఏది చక్కగా అయిందిలా, ఓ బళ్ళు చక్కగా లేకపాయే, ఓ రోడ్లు చక్కగా లేకపాయే, ఓ పాలన చక్కగా లేకపాయే, ఓ ప్రాజెక్టులు చక్కగా లేకపాయే. ఎక్కడికక్కడ జగనాలు ఇల్లు నింపుకున్నాడు తప్ప జనాల పొట్ట ఏ రోజు ఇవ్వలే. యాగాళ్లకు ఎక్కడికక్కడ మాటలతోటి మాయ మాటలు చెప్పి మోసం చేసిండని ఇక పబ్లిక్ సుత బాగానే అనుకత్తాండ్రు. పోయిన పంక పార్టీ సర్కార్ల ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్టు గురించి అసలు ఏంటిదో సుత అవగాహన కూడా లేదు. గసుంటోలను పట్టుకపోయి ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే ఏం చేస్తారులా, గదిని మీద పురాగా పట్టునోళ్ళని పెడితే ముందటికి పోతుంది పని ఏదైనా గాని. ఏం రానోళ్ళని తీసుకుపోయి అధికారం అంత ఇస్తా అంటే ఎట్లయితుంది చెప్పుండ్రి. అగో గట్లున్నది గాలిపంక పాటోళ్ళ కథ. ఇంకా గల నిర్వాకంతో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డదని బగ్గగరమైండు చూడుండ్రి. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం చెప్పారు? పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరాన్ని మనం చూడలేము అని వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడడం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే పోలవరానికి సంబంధించి 41 అదేవిధంగా 45 ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరి లేకపోతే ఏందుర్రా, అందరికి ఎరకైన ముచ్చట్నే నా ఏ జగ్గులు కథ అంతా. ఇక ఇప్పుడు గట్ల కాదు, కూటమి సర్కార్ అచ్చుడుతోటి అన్నిటి మీద నజరేసింది. 2027 డిసెంబర్ లోపట్ల పోలవరాన్ని పూర్తి చేసి ఆయకట్టుకు నిరందిస్తామని చెప్పుకొచ్చిండు పోన్రి మల్లోత్యాప. మొత్తం మీద కాంగ్రెస్ సర్కారు హైడ్రా మొదలు పెట్టి వాళ్ళకి ఏడాది అయిందనుకో రాజురి, జేసీబీ పోయి పడిగిప్పిందంటే ఎదురు లేకుండా ఏవి లేకుండా నాయన ఫస్ట్ పెద్ద పెద్దోళ్ళ కాంచెలు మొదలుపెట్టి అక్రమంగా ఏడేడ ఎట్లెట్లా ఏది సర్కారు జాగలలో ఎవరెవరు అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలు ఏమేమి మింగిరు వాటి మీద కనికరం లేకుండా కూల్చిపారేసిరు అనుకో రాజురి. అయ్యో ఎట్లెట్లా ఏం సంగతి నోటీసులు పంపలేదు అది దాన్ని కావాలని ప్రతిపక్షాలు కొన్ని ఇరకాటాలు పెట్టినా కూడా తగ్గేదే లేదు. హైడ్రా అంటే హైడ్రానే. గవర్నమెంట్ జాగా ఏడున్నా మా ఆధీనం కావాలి, మా లెక్కకుండాలని విజయవంతంగా ఏడాది పూర్తి అనుకోరాదు ఇవాళకి. ఇక మరి ఇంకా నడుస్తూనే ఉన్నది, ఎందుకంటే హైదరాబాద్ సుందరీకరణ పనులు పెట్టుకున్నది కదా కాంగ్రెస్ సర్కారు. అగో ఆ లెక్కల మొత్తం చెరువులు, కుంటలు కబ్జా కాకుండా చూసుకోవాలి, అట్లా నీళ్లు రావాలి, అట్లయితేనే గ్రౌండ్ వాటర్ ఉంటుంది, పట్టణానికి మంచిగా ఉంటుందని పని పతారం మొదలు పెట్టిరు. అగో అది దిగ్విజయంగా నడుస్తుందని మాట్లాడుకొస్తారు. చూద్దాం రారి. ఇగో చిన్నోళ్ళ నుంచి వెళ్ళి పెద్దోళ్ళ దాకా గీ పేరంటే తెలియని వాళ్ళు ఉండారు. ఎవరిని అడిగినా చెప్తారు పోండ్రి. ఇంకా బడాబాబుల గుండెలల్లా రాళ్ళు పెద్ద పెద్ద గుది బండలు పడేసినంత పనిచేసింది. అవునులా గదే హైడ్రా ఏర్పాటయ్యి ఇయాల్టికి ఏడాది పూర్తయింది. 2024 జూలై 19 తారీఖు నాడు ఇక హైడ్రాను రేవంత్ సర్కారు ఏర్పాటు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఆక్రమణలు జరిగినాయని తెలిసినా సరే భరతం పట్టుకుంటూనే వచ్చింది. జిహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల దాకా 2050 కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణల మీద హైడ్రా దూకుడు కొనసాగితేనే ఉన్నదుల్లా. ఇక చెరువులు, నాలాలు, సర్కారు జాగలు, పార్కులు, ఫుట్పాతులు, రోడ్లు ఇక ఎక్కడైనా సరే ఆక్రమణ జరిగిందని తెలితే భరతం పడుతుంది హైడ్రా. ఇక ఈ ఏడాది కాలంలో 600 జాగాలలో ఆక్రమణలు తీసేసింది. 500 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. గట్ల కాపాడిన ఆస్తుల విలువ సుమారు 40,000 కోట్ల రూపాయల మీదనే ఉంటదట. ఇక అటు కబ్జాల నుంచి దాదాపు 500 చెరువులకు విముక్తి సుత కల్పించిందిలా. ఇక ఏడాది లోపట్ల హైడ్రా గుండు గుత్తబట్టి ఎక్కడికక్కడ ఇక ఓ జోరు మీద ఊపందుకుందనే చెప్పాలా. ఏమున్నది, నిన్నమన్నాడు దాకా ఏమన్నా చెప్పుకున్నట్టుండేనా? అయ్యో అయ్యో అయ్యో, ఏపీ ఏమి లేకుండా ఎండిపోయిన చెరువులు అయినుండే
పర్రెలు పట్టిన భూములు లెక్కుండే. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక ఏపీని వాళ్ళే బాగా చేసుకున్నారు అనుకో రాదురు జనాలు. కాబట్టే కూటమి సర్కారు వచ్చినాక ఇప్పుడు ఏడాది పాలన సుపరిపాలన ఎట్లుంది, ఏం సంగతి, ఏం కథ, ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయా, పోయిన తాపలేకనే ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా, మరి అన్ని పథకాలు ఏళ్ళకి వస్తున్నాయా, చెప్పిన కాడికి ఇచ్చినామా, ఇయ్యలేదా, అందుతున్నాయా అందలేదా, నడిమిట్ల బోకరగాళ్ళు ఉన్నారా, కబ్జాలు పెడుతున్నారా, ఏమైనా కమిషన్లు అడుగుతున్నారా, అప్పుడు మరి ఆయన ఏందో ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ అని పెట్టే మరి ఆ రేషన్ వ్యవస్థ అనే ఇంకోటి అనే అసలు దొంగ లెక్కలు ఏమైనా నడుస్తున్నాయా, ఏం కథ అని ఇంటింటికి పోయి మంత్రి పెమ్మసాని సరిపోని అరుచుకుంటున్నాడు అనుకో రాదురి. లేదు సారు చాలా సౌలతులు చక్కగా ఉన్నాయి, హాలతులు మంచుకున్నాయి, అవకాశాలు మంచుకున్నాయి, మేము నిమ్మలంగా ఉన్నామని వాళ్ళందరూ చెప్పుడుతోటి చాలా సంతోషంగా వచ్చింది. కానీ గాలిబంక పార్టీలు ఉండగా ఎంత గాలి, ఎంత గడబిడ, ఎక్కడి కథ, ఏళ్ళు పెట్టినా ఏదో దారుణం, ఏదో ఘోరం. ఇళ్ల స్థలాలు ఇస్తేనేమో నీళ్లు చెరువులు కుంటలు, ఇక ఇల్లు కట్టిస్తేనేమో మనుషులు ఉండేటట్టు లేవు, మాగం జగన్నాథం. కానీ ఇప్పుడు చూడు అవు జగనాలు జనాలకు తెలియదా ఎట్లా నువ్వు చేసిన చక్కదనాల పాలన, మళ్ళా దేనికయ్యా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది? ఇక మరి 5 ఏళ్లల్లా నువ్వు ఎంత తిన్నావు, ఏం తిన్నావు, ఎవరిని ముంచినవు, ఎంత ఎదిగినవు, ఇక ఎట్లున్నది నీ రాక్షస పాలన అని చెప్పేతందుకా చెప్పు ప్రెస్ మీట్లు పెట్టుడు అని చెప్పి. ఇక మొత్తానికైతే మస్తుగా గరమైండులా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సుపరిపాలనల తొలితడుగు కార్యక్రమంలో భాగంగా గోపులాపురం నియోజకవర్గం కాడ ద్వారక తిరుమలలా ఇంటింటికి పోయి ఇక పబ్లిక్ బాధ సాధలు తెలుసుకున్నాడు. ఇక గక్కనే జగ్గుల మీద మస్తుగా గరమైండు. పచ్చకామెరల వాడికి లోకం అంతా పచ్చకామెరలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకటి అసలు ఇలాంటి వాటికి అంకురార్పణ చేసినదే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ఆయన అన్నీ చేసి అంత అరాచకం చేస్తే ఆయనకు 11 సీట్లు వచ్చినాయి. ఏ గవర్నమెంట్ ఉంటే ఈరోజు ప్రారంభించినవన్నీ కూడా రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఓడిపోవడం వల్ల ఎంత నష్టపోయిందనేది ప్రతి వ్యక్తికి తెలుసు. ఈ రోజున ఉద్యోగాలు లేకపోవటం కానీ, రోడ్లు ఎట్లా పడితే అట్లా పాడైపోవటం కానీ, క్యాపిటల్ లేకపోవటం కానీ, కల్తీ లిక్కర్ కానీ, గంజాయి వనం చేయటం కానీ, రాష్ట్రాన్ని ఈ విధంగా చేసి ఇదంతా కూడా ప్రజలకు గుర్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా ప్రజలు మర్చిపోరని నేను అనుకుంటా ఉన్నా. మరలేకపోతేందుల్లా పోయిన పంకపాటి పాలనలా గాడి తప్పిన రాష్ట్రాన్ని కూటమి సర్కార్ వచ్చి సక్కదిద్దుతుంది. అది యూసి ఓర్వలేక దిక్కుమల సాష్టలు చేస్తా అంటే పబ్లిక్ ఊకనే ఊకుంటారు. గలకు తెలుసు కదా మొత్తం ముచ్చటేందో. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిండు పబ్లిక్. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జగనాలు తట్టుకోలేకపోతున్నాడని బగ్గగరమైండుల్లా. ఇక మరి మంచి ఎయ్యరాయే చేస్తే జయనియరాయే, నడిచే కాళ్ళల్లా కట్టబెట్టుడెందుకు, ఇక మరి అంత మంచిగుంటే ఓర్వలేని బుద్ధి ఎందుకు? హౌ జగ్గులు నీ కుళ్ళు బుద్ధి పాడుగాను అని ముచ్చట తెలిసిన ఇక నిన్ను చూస్తున్న పబ్లిక్ సుతానుక రాబట్టిరి. రెబ్బెన ఆసిఫాబాద్ జిల్లా కాడ కలెక్టర్ సాబ్ మంచిగానే పోయిండు కదా, హాస్టల్ ఎట్లున్నాయి, పోరగాల సవలతులు ఎట్లున్నాయి చూసుకోవాలి కదా. ఇక ఒక మాపాడ నిద్ర చేస్తా అని పోయినుండే, ఇక మరి వంటెట్ట చేస్తున్నారు, పొరగాలకు టైంకి అందుతున్నాయా అంతలేవా, ఇక ఊకనే ఇన్స్పెక్షన్కి పోతే ఏముంది సార్ అన్నీ బాగున్నాయి సార్ అంటారు. వచ్చిన రోజు ఆయన కోసం మంచిగా వండుతారు, మరి తెల్లారి నుంచి మంచిగా అంతున్నాయా అంతలేవా అని అంటే పొరగాలు చెప్పాలి కదా. ఇక అందుకని ఆ పొరగాల దట్టకే చదువుకున్నాడు, జరసేపు పండుకున్నాడు, వాళ్ళకు ముచ్చట్లు పెట్టిండు. మరి అట్లా ఉండాలి అధికారులు, అట్లా చేస్తేనే మజా ఉంటుంది. ఎందుకనంటే అధికారులు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది కదా. మరి వీళ్ళే స్వయంగా పోతే ఏమేమి తక్లీఫ్లు ఉన్నాయి, వాటి హాలతులు ఏమున్నాయి, ఎట్లున్నాయి అనేది తెలియాలి కదా. అందుకని పోయి ఆ హాస్టల్ పొరగాల మధ్యనే ఉన్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు, వాళ్ళకి పాఠాలు ఎట్లున్నాయి చూసిండు, ఇక అన్నీ తెలుసుకున్నాడు అన్నట్టు. ఏదో నాకు ఇట్లాంటి కలెక్టర్లు ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు పోతేనే బువ్వ మంచిది పెడతారు, లేకపోతే ఇక కథం రోజు ఏదో ఒకటి వండి పెట్టురు అంటే అయిపోతుంది కదా. గట్లుంటుంది. ఇక అధికారులు ఎప్పటికప్పుడు గిట్లా గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ చదువుకునే హాస్టళ్ళల్లో కానీ పోయి తిండి ఎట్లున్నది, చదువులు ఎట్లున్నాయి, బడే భవనం ఎట్లున్నది అంత మంచిగున్నదాన్ని పరిశీలిస్తే మస్తు ముద్దుగుంటుంది. ఎక్కడ ఎసొంటి తక్లీఫ్ ఉన్న సుత ఇట్టే తెలిసిపోతుంది. ఇక చూడులా ఇవాళ ఆసిఫాబాదు జిల్లా కాడున్న రెబ్బెన మండలంలో గోలేటి గిరిజన ఆశ్రమ బల్లే అక్కడ జిల్లా కలెక్టర్ వెంకటేషు దోత్రే ఇక హాస్టల్లో ఉండి మొత్తం పరిశీలించి ఇక గాయాల గక్కనే బస చేసి హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా ఇక ఆయన వంటగది, ఇక బడి పాఠశాల అర్రలు, పాఠశాల పరిసరాలు ఎట్లెట్లున్నది, ఏం కథ, ఎసొంటి బువ్వ పెడుతుండ్రు, ఎసొంటి నూనె వాడుతుండ్రు, తిండికి సక్కమైన సామాన్లు ఉన్నాయా లేవా, చదువెట్లా చెప్తుండ్రని ఇక మొత్తం పురాగా పరిశీలించిండు. అక్కడ పిల్లగాళ్ళతోటి కలిసి బువ్వ సుత తిన్నాడు. ఇక గాళ్ళ పాఠాలు ఎట్లా చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాడు. ఇక చూడుండ్రి కావాలంటే
చూసిండ్రానుల్లా పిలగాన్లతోటి మంచిగా సరదాగా మాట్లాడిండుల్లా కలెక్టర్ సారు. వాళ్లకు సక్కమైన విద్య బువ్వ వైద్య సేవలు అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిండు. ఈ అభివృద్ధి కోసము సర్కారు తీసుకునే చర్యల మీద సమీక్ష సుత పెట్టిండు. బడిని మంచిగా నడిపేందుకు మెరుగుపరిచేందుకు అవసరమైన మార్పులు ఏమేం కావాలనో కూడా చెప్పుకొచ్చిండులా. అటెన్కషికి పిలగాన్లకు పాఠాలు సుర చెప్పిండు కలెక్టర్ సారు. కలెక్టరు పల్లె నిద్రల భాగంగా అక్కడి విద్యార్థులతోటి కలిసి బస అయితే చేసిండులా. సారో ఇంటికాడ ముద్దుగా తానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని బూట్లు గీట్లు వేసుకొని టక్కుటాయి కట్టుకొని వెనకంగా బ్యాగ్ వేసుకొని మమ్మీ డాడీ బాయ్ అనుకుంటా నడుచుకుంటా స్కూల్కి పోతాలకు మేము మరి బడికి పోయి వస్తున్నాం లేకపోతే లారీ మీద కిలిండర్కి పోయి వస్తున్నాం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. తొవ్వంతా బుడద ఆగమాగం జగన్నాథం ఉన్నది. వాన వస్తేమో బుడద ఎండ కొడితేమో బూడిది. మేము ఎట్లా పోవాలి ఎట్లా రావాలి మా పరిస్థితి ఏంది? ఎంత తానం చేస్తే మాత్రం బడి పోతాలకు అంత గలీజ్ అయిపోయాయి. ఏంది దాన్ని పొరగాలంతా రాస్తారు ఒక దిగిరు అనుకో రాదురి. సర్కారు బడికి పోయి చదువుకోవాలంటే ఫోన్ చక్క తొవ్వల మంచిగా లేదు అని చెప్పి లొల్లి పెట్టిరు అనుకో రాదురి. మరి గీ ముచ్చట మీదకి వెళ్ళి సర్కారు జనంతా అదరేస్తే కాదాగా పొరగాలకు సీసీ రోడ్ డాంబర్ రోడ్ వేస్తే తమాషగా నడిచిపోతారు కదా. ఎందుకంటే సర్కారు బడికి అసలే ఫోన్ పరిస్థితి ఉన్నది. మళ్ళీ దానికి తోడు ఈ తొవ్వ చక్కగా లేకపోతే వాళ్ళు ఎట్లా తినాలి వాళ్ళకు భూవకి ఎట్లా పోవాలి ఏం సంగతి మంచిగా ఉన్నది కదా అని చెప్పి తల్లిదండ్రులతో సహా పొరగాలందరూ ధర్నకు దిగిరు. మరి ఎట్లయితుందో ఏం కథో చూడాలి. బడికి పోయే పిల్లగాళ్ళందరూ ఇక్కడేం చేస్తానని చూస్తుండ్రా. మరి గల పరిస్థితి గట్లున్నదట. ఎంత మొత్తుకున్నా చూస్తే రోడ్లైతే ఎత్తలేరని చెప్పి గిట్లయితే కాదని ధర్నాకు దిగిండ్రు. ఆందోళన చేపట్టిరులా. కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా కాడున్న కాగజ్ నగర్ మండలము బట్పల్లి ఊర్లే పిల్లగాళ్ళందరూ కలిసి ఆందోళనకు దిగిండ్రు. జీడిషేను ఊరు నుంచి వెళ్ళి బట్పల్లి సర్కారు బడికి పోయే దారి మొత్తం బురదతోటి నిండున్నదట. మస్తుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రాస్తారు ఒక వేసిండ్రులా. పిల్లగాళ్ళు బల్ల నిడిచబెట్టి రోడ్డు మీద కచ్చటోళ్ళ కంటే అటచ్చటోళ్ళు ఇటచ్చటోళ్ళు మొత్తంగా బురద రోడ్లని ఆగిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ సుత అయ్యింది. ఇప్పటికే పోతే ఆప వచ్చినం సుత ఆయన కూడా పట్టించుకోలేరు. ఇట్లయితే ఎట్లా పడుకోవాలి ఏంది అని పిల్లగాళ్ళైతే మొత్తానికైతే గిట్లా ఆందోళన చేపట్టిండ్రు చూడుండ్రి. బామంచేన్ నేను చదివేది బట్పల్లి. ఇక్కడ మధ్యలో జీడిసేను ఊరున్నది. ఆ ఊరు నుండి మధ్యలో రాక రోడ్డు బాగాలేదు. మొత్తం లొందలు ఉన్నాయి. ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ వచ్చేటప్పుడు పక్కకు జరిగితే పక్కకు నాలు ఉన్నది. ఆ నాళ్ళ పడే అంటే అంత లోతున్నది. అలా పడితే మళ్ళా అది బాగా లోతున్నది. మళ్ళీ బయటికి కూడా వెళ్ళలేము. అటు పక్కకు జరగలేము ఇటు పక్కకు జరగలేము. ఏదైనా వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. బాగా లోతుంటుంది. వాటర్ కూడా అక్కడ ఫుల్ ఆగుతుంది. మీకేం కావాలి? మాకు రోడ్డు కావాలి. గదన్నట్టులా రంగపొంగ మొత్తం మస్తు తక్లీఫ్ అవుతుందట. చిన్నగా మెల్లగా చినుకు పడితే కథ వేరేనే ఉంటదట. చిన్నగా చినుకు పడితేనే బుడుతుంది గాని పెద్ద అనతే వాగు లెక్క అయిపోయి బడికోతందుకు కూడా ఆగమైతుంది. ఉత్తమేమే కాదు నౌకర్లకు పోయేటోళ్ళు దవాఖాన్లకు పోయేటోళ్ళు బగ్గ తక్లీఫ్లు పడుతుండ్రు. ఇప్పటికన్నా గిడ మంచి దారయ్యుండ్రని చెప్పి కోరుకుంటాండ్రు పిల్లగాళ్ళు. ఎట్లయితే బిడ్డ పేరు మీద ఓ ఇల్లు ఇచ్చిరట అత్తగారు. ఆమెతో పంచాయతీ పెట్టుకుంటూ ఎట్లా మొత్తానికి ప్రసవానికి కానీ అమ్మగారి ఇంటికి పోయిందట. పోయిన పోకడ పోయింది నిమ్మలమవుతుందా అని చెప్పని ఆమె దోలుకొచ్చుడు బంధు పెట్టిందట. బంధు పెట్టింది కాకనే ఇంకా ఆమెకు తెలియకుండా ఇల్లే బేరం పెట్టి అవతల పడ్డారట. ఊరేకు నా మొగడు వస్తట్లేడు ఈయన మీద మన పోయి పోతే నేను ఇంటికన్నా పోయి చూస్తా అని చెప్పని ఇంటికి పోయేటాలకు వేరే వాళ్ళు ఉన్నారట. మేము కొనుక్కున్నాం అన్నారట. గట్టెట్ట కొంటారు గిది ఎక్కడ ముచ్చటనా? అమ్మినోడవుడు రిజిస్ట్రేషన్ ఎట్ట కొంటారు ఎట్ట అమ్ముతాడు ఎక్కడి సంగతి? దాని పెద్ద లొల్లి అవుతున్నదిలా. మరి పంచాయతీ ఎట్ట తేల్చాలి? ఇప్పుడు దెంకపోయినాడు ఎటుపోయినట్టు ఏం సంగతి ఏం అర్థమైతే లేదు. మరి ఎట్ల కథనో ఏం కథనో ఇయ్యాల రేపట్ల భర్తలకి ఇట్లా మోపోయారు. కష్టం చేతగాక అమ్మాయి ఇచ్చిన ఆస్తులు అస్తమాం ఇచ్చిన ఆస్తులు అమ్ముకొని తిందాం అవతల పడదామంటే రేపటి తరాలు ఎట్ట బతాయి? ఈ మనుషులు ఏమవుతున్నారు? ఇయ్యాల రేపట్ల సమాజం ఎట్లా పోతుంది అంటే రేపటి రోడ్డు రేపు ఎట్టన బతకని వాని కర్మ ఇయ్యాల నాది నాకు వెళ్తే అయిపోయా అన్నట్టే ఉన్నది మొత్తం. ఎందుకంటే వస్తువుల మీద ఆశలు పెరిగినాయి. ఓ కారు ఉండాలి, సెల్ ఫోన్ ఉండాలి, కాస్ట్లీగా బతకాలి, తినాలి, తాగాలి, సావాలి అన్నట్టున్నది పరిస్థితి. కాబట్టి జర పైలంతో ఉండురి. ఎంత మోసం ఉంది చూడరు. ఆమె అయితే గోడు అంటున్నది ఇంటి ముందర కూర్చొని. మరి ఎవరు న్యాయం చేయాలి ఇప్పుడు ఆమెకు? అల్లుడే కదా బిడ్డ కూడా మంచిగా బతుకుతుందని చెప్పి ఇల్లు కొనుక్కుంటానికి నీ పైసలు ఇచ్చి 5 ఎకరాలు అమ్మి చేతిలో పెడితే ఉన్న కాడికి అమ్ముకొని ఆగం చేసిండట. ఈమె పేరు నిఖిత నటనుల్లా ఐటీ ఉద్యోగట. నల్లూరి శ్రవణు గీ నిఖిత ఇద్దరు భార్య భర్తలట.
4 కిందట లగ్గం చేసుకున్నారట. ఇగో గీ పోట్వల కనబడుతున్నాడు చూడుండ్రి, గీ మోతేవారే మోసం చేసిండు అని చెప్పి ఇంటి ముంగట కూసున్నది. కూకట్పల్లి కాడున్న శాంతినగర్లు ఉంటుండ్రట. లగ్గమైనప్పుడు 48 లక్షల కట్నం ఇచ్చిండ్రట నుల్లా. ఇక ఇది ఒకటే కాదు, దాంతోటి అడ్వాన్స్ ఇచ్చి 2 పేరిట లోన్ తీసుకొని ఉన్నారట. ఓ ఇల్లు సుతగొన్నారట. నిఖిత నీళ్లు పోసుకునుడితోటి ప్రసవానికి పుట్టింటికి పోయి అచ్చటాళ్ళ కంటే ఇక భర్త భార్యకు తెలకుంటా ఉన్నీళ్లు నమ్మి షాకిచ్చిండు పోన్రి. ఇక మస్తు బాధపడుకుంటా ఆవేదన మొత్తం ఎల్లబెడుతుంది. ఇక ఆమె మటలనే ఇందాం పాన్రుల్లా. నాకు అక్టోబర్ 2020లో పెళ్ళయిందండి. నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను కడుపు అయితే మా ఇంటికి వెళ్ళానండి ప్రెగ్నెంట్గా. వెళ్ళి వచ్చేసరి ఇప్పుడు పాప పెద్దదైనాక నేను వచ్చానండి. మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. లాక్ తీయమని అడిగితే వేరెవరో కనిపిస్తున్నారండి. ఎవరు మీరు అంటే మేము ఇంటికి ఓనర్స్ అని అంటున్నారు. నాకు తెలియకుండా ఇల్లు అమ్మారని తెలిసిందండి ఇప్పుడు వాళ్ళు అన్నదాన్ని బట్టి. ఎలా అమ్మారు అని అంటే వీళ్ళు యాక్చువల్గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటే మాట్లాడారండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పెద్ద మనుషులాగా. ఈరోజు మేమే కొన్నాము అని అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించట్లేదు, ఓనర్ రమ్మంటే రావట్లేదు, సెల్లర్ ఓనర్ ఎవరు ఉండట్లేదు. మమ్మల్ని ఇక్కడే మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చోబెట్టారండి. ఆగో ఇన్నరా, ఇక మళ్ళా కొన్నోళ్ళు సుతలేరట, ఓళ్ళకో అద్దెకిచ్చిండ్రట. పుట్టింటి నుంచెళ్ళి నేను వచ్చేసరికి ఇక ఆమె ఇంట్లో ఇంకోళ్ళు కాపురం పెట్టుడితోటి కంగు తిన్నదట భార్య నిఖిత. నా పేరు మీద ఉన్న ఇంటిని ఎట్లా కొనుక్కుంటారని చెప్పి అడిగితే మేము అద్దెకుంటున్నామని చెప్పిండ్రట. ఓనర్ని రమ్మనుండ్రని చెప్తే అత్తలేరని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుతోటి కూకట్పల్లి పోలీసుల కాడికి పోయింది పాపం ఐటీ ఉద్యోగిని భార్య నిఖిత. ఇక లగ్గం సమయంలో 48 లక్షల కట్నంతో ఇల్లు కొనుక్కుంటా అంటే ఇంకో 5 ఎకరాలు అమ్మి మరి పైసలు ఇచ్చిండ్రట పాపం. ఇక మా అల్లుడు మాకు అన్యాయం చేసిండని నిఖిత తండ్రి బాగా బాధపడుతుండు. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.